హలో అండి, అందరికీ నమస్తే. పీఎం కిసాన్ 21వ విడత గురించి ఎదురు చూస్తున్న రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పీఎం కిసాన్ 21వ విడత ఎప్పుడు రిలీజ్ అవబోతుంది ఏంటి అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా వినండి. ప్రధాని నరేంద్ర మోదీ రైతుల కోసం తెచ్చిన అద్భుత పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది. రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు వస్తాయి. దీనిని ఒకేసారి కాకుండా 3 విడతల్లో 4 నెలలకోసారి 2,000 రూపాయల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోనే ఈ డబ్బులు వేస్తారు. ఇప్పటి వరకు 20 విడతల్లో రైతులకు డబ్బులు అందాయి. చివరిసారిగా ఆగస్టు 2న 20వ విడత డబ్బుల్ని ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఇప్పుడు 21వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి దీపావళి సందర్భంగా అప్పుడే డబ్బులు వస్తాయని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. దానికంటే ముందుగా పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో వర్షాలు, వరదల నేపథ్యంలో అక్కడి రైతులకు ముందుగానే అకౌంట్లో డబ్బులు పడ్డాయి. మిగతా రైతులు మాత్రం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ నవంబర్లోనే ఆ డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై బీహార్ ఎన్నికల ప్రభావం కూడా ఉంది. పీఎం కిసాన్ 21వ విడత విడుదల సమయంలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నవంబర్ 6న మొదటి దశ, నవంబర్ 11న రెండవ దశ పోలింగ్ జరిగింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు నిధుల విడుదలపై ఆంక్షలు ఉంటాయి. 20వ విడత కింద 9.7 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు ఖచ్చితంగా ఈ కేవైసీ పూర్తి చేయాలి. అప్పుడే దీనికి అర్హత సాధిస్తారు. ఈ కేవైసీని పీఎం కిసాన్ అధికారిక పోర్టల్లో లేదా కామన్ సర్వీస్ సెంటర్లలో లేదా పీఎం కిసాన్ అధికారిక యాప్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కేవైసీ ప్రాసెస్ కోసం ఆధార్ నెంబర్ తప్పకుండా అవసరం పడుతుంది. ఇక్కడ కొందరికి పీఎం కిసాన్ డబ్బులు రావు. వారిలో 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి యాజమాన్య హక్కులు పొందినవారు ఈ పథకం కింద డబ్బులు పొందలేరు. ఒకే కుటుంబంలో 2 లబ్ధిదారులు ఉన్నా రాదని గుర్తుంచుకోవాలి. అంటే భార్యాభర్తలు, తండ్రి కొడుకు ఇలా ఉంటే రావు. పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం pmkisan.gov.in కు వెళ్ళాలి. అక్కడ హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్లోకి వెళ్ళి అక్కడ నో యువర్ స్టేటస్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. బెనిఫిషియరీ లిస్ట్ లోకి వెళ్ళి రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ ఎంటర్ చేసి గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేస్తే లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన సమాచారం ప్రకారం నవంబర్లోనే మనకు పీఎం కిసాన్ 21వ విడత విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.